నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్పై పడనుందా? క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్కు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ గనుక మూసివేస్తే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగనున్నాయా? దీని ప్రభావం భారత్పై ఎంత ఉంటుంది? అదే జరిగితే భారత్ ఏం చేయబోతోంది? మోదీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏమిటి? ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందుగా ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఈ హర్ముజ్ జలసంధి ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండమ్ ఐలాండ్కు ఇరాన్కు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఈ హర్ముజ్ జలసంధి. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే రోజుకు దాదాపు 2.1 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా భారత్ తన అవసరాల్లో 90% క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది విదేశాల నుంచి. అందులో 40% హర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. దీంతో ఈ జలసంధిని గనుక మూసివేస్తే భారత్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయా అనే అనుమానం అందరికీ వస్తోంది. ఈ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందుకు ఇరాన్ మిలిటరీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్ హర్ముజ్ తీర ప్రాంతాల్లో తిరిగే షిప్లపై వేధింపులకు పాల్పడవచ్చు, వాటి రవాణాల్లో అడ్డుపడవచ్చు. గతంలో ఈ విధంగా వెళ్తున్న కొన్ని ఓడలను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కమర్షియల్ నౌకల వద్దకు ఇరాన్కు చెందిన చిన్న క్రాఫ్ట్ బోట్లను పంపి అడ్డుకుంటూ ఉంటుంది. దీంతోపాటు ప్రతి నౌక ప్రయాణానికి కంపల్సరీ అవసరమైన జీపీఎస్ను కూడా డిస్టర్బ్ చేయవచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇది ఇప్పటికే అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో జీపీఎస్ సరిగ్గా పనిచేయడం లేదని, అందుకు ఇరాన్ జామర్లే కారణమని తెలుస్తోంది. దీంతోపాటు సముద్రాల్లో మైన్లను కూడా అమర్చవచ్చు. ఒక్క మైన్ను పేల్చిన ఓడ మునిగిపోతుంది. దీంతో ఆ జలసంధి ద్వారా రవాణా మొత్తం నిలిచిపోతుంది. ఇలా హర్ముజ్ జలసంధిని అడ్డుకోవడానికి ఇరాన్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇరాన్ ఏం చేసుకున్నా మన దేశానికి ఇబ్బంది రాకుండా చూసుకునేందుకు ఇప్పటికే దీనిపై మోదీ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జలసంధికి కొన్ని ఆల్టర్నేటివ్స్ని ఇప్పటికే ఇండియా వెతుక్కుని పెట్టుకుంది. ఆ ఆల్టర్నేటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్లో రష్యా, అమెరికా నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ను చూస్తే ఇండియా కేవలం మిడిల్ ఈస్ట్ పైనే ఎక్కువగా ఆధారపడటం లేదని అర్థమవుతోంది. హర్ముజ్ ద్వారా రవాణా ఆగితే రష్యా బ్యారెల్స్ దిగుమతులను ఇండియా బాగా పెంచుకుంటుంది. ఖర్చులు పెరిగినా అమెరికా, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ నుంచి కూడా ఆయిల్ దిగుమతులను పెంచవచ్చు. మన దేశంలో ఇప్పటికే స్ట్రాటజిక్ రిజర్వ్స్ చాలానే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో 3 ప్రాంతాల్లో 53.3 లక్షల టన్నుల బ్యారెల్స్ లేదా 380 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ను నిల్వ చేస్తున్నాం. ఇది మన దేశ అవసరాలకు 74 రోజుల వరకు సరిపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న టైంలో మన దేశం దాన్ని ఎక్కువగా కొని స్టోర్ చేస్తుంది. ఇలా స్టోర్ చేసిన ఆయిల్ను అవసరం వచ్చినప్పుడు బయటకు తీస్తుంది. దీనివల్ల పెరిగిన ధరలను కాస్తంత కంట్రోల్ చేయవచ్చు. ఇలా ఇండియా స్ట్రాటజిక్ రిజర్వ్స్ను ఇప్పుడు బయటకు తీసే అవకాశం ఉంది. దీనివల్ల డొమెస్టిక్ రేట్స్, ముఖ్యంగా డీజిల్, ఎల్పీజీ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు. మిడిల్ ఈస్ట్ నుంచి మనకు వచ్చే క్రూడ్, ఎల్పీజీ అత్యవసరమే అయినా ఈ సప్లైలో డిస్టర్బెన్స్ ఏర్పడితే ఇండియన్ రిఫైనరీ కంపెనీలు సమస్యలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి బ్యాకప్గా రష్యా, అమెరికా నుంచి ఆయిల్ దిగుమతులను పెంచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ పనిపై దృష్టి పెట్టింది భారత్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు తీవ్రం అవడంతో ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఇది సౌదీ అరేబియా, ఇరాక్ వంటి మిడిల్ ఈస్ట్ సప్లయర్ల నుంచి కొంటున్న దానికంటే చాలా ఎక్కువ. జూన్లో భారత రిఫైనరీలు పర్ డే 22 లక్షల బ్యారెల్స్ రష్యన్ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేస్తున్నాయని ఒక అంచనా. ఇది గత 2 ఏళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి వచ్చిన మొత్తం కంటే కూడా ఇది చాలా ఎక్కువే. గతంలో భారత్ ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా మిడిల్ ఈస్ట్ పైనే ఆధారపడేది. కానీ అది చాలా ప్రమాదకరమని గుర్తించింది మోదీ గవర్నమెంట్. అందుకే ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరకు వీలైతే అక్కడ కొనుక్కోమని ఫ్రీడమ్ ఇచ్చింది. సరిగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడంతో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ టైంలో భారత్కు డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది రష్యా. అప్పటి నుంచి రష్యన్ ఆయిల్ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం మొదలుపెట్టింది భారత్. అంతకుముందు ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 1% మాత్రమే ఉండగా
2024-25లో ఇది 40% చేరుకుంది. అంతకుముందు ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 1% మాత్రమే ఉండగా 2024-25లో ఇది 40%కు చేరుకుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఈ పరిస్థితులు బాగోలేనందున అక్కడి నుంచి దిగుమతులను మరింత తగ్గించి రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఎంతైనా ఉంది. దీనికి మన దేశంలో ఉండే సేఫ్టీ రిజర్వ్స్ను కూడా యాడ్ చేస్తే మన దేశంలో పెట్రోల్ రేట్లు అంతగా పెరిగే అవకాశం లేదు. దీనిపై పెట్రోలియం మినిస్టర్ కూడా క్లారిటీ ఇచ్చి ఎవరు భయపడవద్దని చెప్పడంతో మనకు ముప్పేమీ లేదని తెలుస్తోంది. మొత్తానికి మోదీ గవర్నమెంట్ టైం టు టైం తీసుకున్న డెసిజన్ వల్ల మనం కాస్తంత సేఫ్గా ఉన్నామని తెలుస్తోంది. ఈ వీడియో కోసం చాలా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.